ఇదిగో ఆంబోతో చొర్రిపళ్ళ నానే, రోజు రోజుకి ఆ పవన్ పవరు నేను చూడలేకపోతా ఉన్నా. మాకు కూడా మండుతుంది జలగన్న ఆ పవన్ చూస్తుంటే. ఆవాడైనా సరే నాకు ఆ పవన్ నాయుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అతన్ని దెబ్బతీయాలంటే ఏం చేయాలో చెప్పు జలగన్న. అక్కడికే వస్తా ఉన్నా. ఇప్పుడు రాజకీయంగా మనం ఏం మాట్లాడినా అది వాళ్ళకి ప్లస్ అవుతుంది. అవును, మనం ఎంత బురద జల్లినా ప్రజలు మొత్తం ఆ పవన్ కళ్యాణ్ ఆ బాబు గారికే ఉన్నారు. అందుకే మన కుట్రగాస్త మార్చాలి, తెలివిగా దెబ్బతీయాలి. కుట్రలు చేయడంలో కుతంత్రాలు పనడంలో నిన్ను మించిన వాడు ఈ భూ ప్రపంచంలోనే లేడుగా. అబ్బా, నువ్వు అలా పొగుడుతూ ఉంటే నాకు యమ సమ్మగా ఉంది. ఇదిగో జలగన్న, నువ్వు అలా సమ్మగా అంటుంటే నాకు ఒక గంట సెలవు కావాలనిపిస్తుంది. ఎందుకయ్యా అంబోత్, సుకన్య మసాజ్ పార్లర్కి వెళ్ళొద్దామనే. ముందు మన జలగన్న కుట్రని చెప్పనేవయ్యా. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది కదా. అవునవును, నేను కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలి. నేను చెప్పేది సరిగ్గా వినవయ్యా. హరిహర వీరమల్లు సినిమాను ఫ్లాప్ చేయాలి. సినిమా బాగుంటే మనం ఫ్లాప్ ఎలా చేస్తాం జలగన్నా? అది అయ్యే పనేనా? మనం తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఫస్ట్ మన బూత్ బ్యాచ్ మొద్దు నిద్రపోకుండా చూసుకోండి. మన వాళ్ళకి చెప్పి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫ్లాప్ టాక్ తీసుకురావాలి. థియేటర్ల దగ్గరికి మన గంజాయి బ్యాచ్ ని పంపించండి. మన గంజాయి బ్యాచ్ బూత్ బ్యాచ్ చెబితే సరిపోతుందా? ప్రేక్షకుడు చెప్పాలి కదా. మన గంజాయి బ్యాచ్ కి బూత్ బ్యాచ్ కి రిలీజ్ రోజే టికెట్స్ బుక్ చేసి పంపించండి. మనోళ్ళు గంజాయి తాగి సినిమా ఎలా ఉన్నా సరే బయటకు వచ్చి అట్ర ఫ్లాప్ అని చెప్పాలా. అలా చెప్పిస్తే ఏమవుతుంది కదా? సినిమాకి మైనస్ అవుతుంది. సినిమాకి పోదామనుకునేవాడు కూడా పోడు. మన సైకో సోషల్ మీడియా బ్యాచ్ నెగిటివ్ ట్రోలింగ్ తో జనాల ఆలోచనను మార్చేస్తుంది. అవన్నీ చేస్తే మనం సినిమాను ఫ్లాప్ చేయగలమంటావా? ఖచ్చితంగా చేయగలం. ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమాకి మన వాళ్ళు ఇలా నెగిటివ్ ప్రచారం చేసే సినిమాను ఫ్లాప్ చేసినారు. నిన్నేదో అనుకున్నా గానీ నువ్వు ఇలాంటి ఏదో పనుల్లో కింగువి జలగన్నా. కన్ను కొడితే చీకట్లో పని అయిపోవాలా తొర్రిపళ్ళ నాని. నా డైలాగ్ నాకే చెప్తున్నావా? అర్థమైందన్నాయ్. ఇంకా మేము రెచ్చిపోతాం. మా అబ్బాయి కిట్టుగాడికి కూడా చెప్తా. ఆడికి ఇలాంటి చెడదెబ్బేవంటే చాలా ఇష్టం. మరి ఎవరి కొడుకు తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆ పనిలో పనిగా మన శనీశ్వర్ గాడికి కూడా ఒక మాట చెప్పండి. వాడు ఎవడో ఒకరిని డిబేట్ లో కూర్చోబెట్టి మూవీ పోయిందన్నట్లు షో చేస్తాడు. అసలు మన కుట్రల్లో ఆ శనీశ్వర్ లేకుండా ఉంటాడా జలగన్నా? వాడికి నువ్వంటే ఎంత అభిమానమో. అభిమానమా ఆవకాయ బద్ద. వాడికి మన జలగన్న కంటే వాడికి కొట్టే పేటీఎం డబ్బంటేనే బాగా ఇష్టం.